హాయ్ అండి. నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. వెల్కమ్ టు చిన్ని కిషన్ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చి ఈ వరలక్ష్మి వ్రతానికి నైవేద్యంగా చేసే చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి. పండుగ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా కుక్కర్లో చాలా సింపుల్గా ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీరు కూడా నేను చూపించే విధంగా ఈ చక్కెర పొంగల్ని ట్రై చేసినట్లయితే గుడిలో పెట్టే ప్రసాదంలా చాలా కమ్మగా ఉంటుందండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ లోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 1/4 కప్పు పెసరపప్పును వేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్ లోనికి వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ చక్కెర పొంగలో పెసరపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగని పచ్చివి వేసుకోకూడదు. ఇలాగా గోల్డెన్ కలర్ లోనికి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దానిలోనికి 3/4 కప్పు వరకు బియ్యం ని యాడ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పెసరపప్పు బియ్యం రెండు కలిపి టోటల్ గా ఒక కప్పు అవుతుందండి. ఇప్పుడు ఒక కప్పు క్వాంటిటీతో మీకు చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇలా కుక్కర్ లోనికి బియ్యం ని యాడ్ చేసుకున్న తర్వాత మనం వేయించుకున్న పెసరపప్పును కూడా వేసుకొని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత 2 కప్పుల వాటర్ 1 టీ స్పూన్ నూనె వేసుకొని ఈ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఎక్కువ విజిల్స్ వచ్చినట్లయితే అన్నం మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఈ అన్నం ఉడికేలోపు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి 1/2 కప్పు బెల్లం 3/4 కప్పు పంచదార వేసుకొని ఈ రెండు కరగటానికి 3/4 కప్పు వాటర్ ని వేసుకొని బెల్లం పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. దీనికి పాకం రావాల్సిన పని లేదు. జస్ట్ పంచదార బెల్లం రెండు కరిగించుకుంటే సరిపోతుంది. ఇలా కరిగించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ లో ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, 3 విజిల్స్ ఉంచుకున్నట్లయితే అన్నం కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. చక్కెర పొంగలికి అన్నం ఇలాగా పొడి పొడిలాడుతూ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోనికి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ ని స్టెయినర్ లోనికి వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నట్లయితే దీనిలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నట్లయితే సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం వాటర్ మొత్తం అన్నంకి పట్టే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ ని స్టవ్ మీద పెట్టుకుని దానిలోనికి 3 టీ స్పూన్ నెయ్యి వేసుకుని కరిగిన తర్వాత దీనిలోనికి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే 10 నుంచి 15 వరకు జీడిపప్పును కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు తినే దాన్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చండి. ఇవి కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత దానిలోనికి 1 టీ స్పూన్ కిస్మిస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బౌల్ ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అన్నం ని చూసినట్లయితే బెల్లం వాటర్ ని పీల్చుకొని అన్నం దగ్గరగా ఉడికి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోనికి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం ని యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చకర్పూరం ని యాడ్ చేసుకోవటం వల్ల టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి రెడీ అవుతుంది. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే స్టవ్ ని ఆఫ్ చేసుకోండి. ఇంకా ఎక్కువసేపు ఉన్నట్లయితే గట్టిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే చక్కెర పొంగల్ని కుక్కర్ లో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి నేను చూపించిన విధంగా కప్పు కొలతలతో చక్కెర పొంగల్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా నివేదించండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని టచ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్ కి వస్తుంది. మరి మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.